ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడికి ముఖ్యమంత్రి గారు ఈరోజు పర్యటనలో భాగంగా ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. ఇందులో కొన్ని శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం హాస్టల్స్కి సంబంధించి అని చెప్పి కాంగ్రెస్ నుంచి మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడికి దాదాపు ఇది రెండోసారి వస్తా అని చెప్పి షెడ్యూల్ ఖరారు చేశారు. గతంలో ఒకసారి వస్తా అని చెప్పి మొన్న రీసెంట్గా ఒక వారం రోజుల కింద వస్తా అని చెప్పి మళ్ళీ అది క్యాన్సిల్ చేసి రీషెడ్యూల్ చేయడం జరిగింది. అది ఈరోజు ఇక్కడికి వస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆయన వచ్చే తరుణంలో చూడొచ్చు పెద్ద పెద్ద బార్కెట్లు వేసి ఇక్కడి నుంచి ఆయన ఎంట్రీ లోపలికి ఉన్నది. మొత్తం కూడా దాదాపు కిలోమీటర్ పాటు ఇలాంటి ఇనుప కంచెలను వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడి వరకు వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. దానికి సంబంధించి విజువల్స్ కూడా చూసుకోవచ్చు. పోలీసుల పహారా నడుస్తూ ఉన్నది. మొత్తం యూనివర్సిటీ మొత్తం కూడా అందరినీ అంతా ఎక్కడికక్కడ కట్టదిట్టం చేసి యూనివర్సిటీని మొత్తం కూడా పోలీసుల పరిధిలో ఉంచుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అందరూ అంటే ఎన్ఎస్యుఐకి సంబంధించి వాళ్ళ అనుబంధ సంస్థలకు సంబంధించి అందరూ కూడా రావడం జరుగుతూ ఉన్నది. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఎంట్రీ పాస్లు ప్లస్ దాని వాళ్ళకు సంబంధించినటువంటి ఫిజికల్ ఐడి కార్డు చూసిన తర్వాతనే చెక్ చేసిన తర్వాతనే రాణిస్తూ ఉన్నారు. లోపల పనిచేసేటటువంటి ఉద్యోగస్తులను కూడా లోపలికి రానిచ్చే పరిస్థితి లేదు. వితౌట్ ఐడి కార్డు కూడా వాళ్ళని అలో చేస్తలేరు. ఎంట్రీ పాస్లు ఉన్నా కూడా ఐడి కార్డు లేకుంటే వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం వెనక్కి. దానికి సంబంధించి ఇక్కడికి ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఎంట్రీ పాస్లతో పాటు ఖచ్చితంగా ఐడి కార్డులు కావాలి, లేకుంటే లోపలికి పంపించే పరిస్థితి లేదని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి చూడొచ్చు ఎక్కడికక్కడ అందరినీ ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీడియా వాళ్ళకు అంటే సపరేట్ ఒక పార్కింగ్ అవి ఇవి ఏం లేకుండా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి కానీ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మేము అభివృద్ధి పనుల్లో భాగంగా ఇక్కడికి వస్తూ ఉన్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా నిరుద్యోగ యువత మొత్తం కూడా వాళ్ళకు రావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. అవి వచ్చిన తర్వాత అంటే అవి నెరవేర్చకుండా ఇక్కడికి రావడం ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం ఇక్కడికి వస్తే అని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉన్నది. కానీ ఎక్కడికక్కడ నిరుద్యోగులను కూడా నిర్బంధించి ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటటువంటి పర్వం కనిపిస్తూ ఉన్నది. దీనికి అందులో భాగంగానే కొంతమందిని ఇప్పటికే పోలీసు వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి ఇళ్లలోకి కావచ్చు, హాస్టల్స్లలో కావచ్చు ప్రివెంటివ్ అరెస్టులు కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులు నిరుద్యోగులు ఎవరు కూడా రోడ్లపై కనిపించే పరిస్థితి లేదు. దానికి సంబంధించి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో నిరుద్యోగులందరూ కూడా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం, మేము మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన తర్వాతనే ఇక్కడికి రావాలని చెప్పి చెప్తున్నటువంటి ఎవరైతే ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ముక్తకంఠంగా నిరుద్యోగ యువత మొత్తం కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మీరు లోపలికి రావాలంటే మాకు ఉస్మానియా యూనివర్సిటీకి అడుగు పెట్టాలంటే మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి, మాకు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఎందుకంటే మేము ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మాకు జాబ్ నోటిఫికేషన్లు కావచ్చు, మీరు ఇస్తానన్నటువంటి జాబ్ క్యాలెండర్ కావచ్చు, మాకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ నెరవేర్చిన తర్వాతనే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చిన తర్వాతనే ఉస్మానియా యూనివర్సిటీకి అడుగు పెట్టాలి అని చెప్పి, లేదా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాము అని చెప్పి నిరుద్యోగ యువత మొత్తం కూడా ముక్తకంఠంగా చెప్తా ఉన్న పరిస్థితి. మరి ఏం జరగబోతా ఉన్నది? నిజంగా నిరుద్యోగులందరినీ కూడా లోపల ఇక్కడికి రానిచ్చే పరిస్థితులు కూడా లేదు. మీడియా వాళ్ళని కూడా ఎక్కడ కూడా నిలబడేటట్టుగా కనిపించట్లేదు. ఏ రోడ్ల మీద ఎవరు నడిచినా ఎవరు నిలబడ్డా కూడా అందరినీ చెక్ చేసి మరి ఇక్కడి నుంచి పంపించేస్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రాగానే మరి లోపల ఎవరుంటారు, ఎవరితో మాట్లాడతారో అసలైన నిరుద్యోగాల యువత మొత్తాన్ని కూడా నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఇప్పటికే నిరుద్యోగులు ఆపోతూ ఉన్నారు. కొంతమంది ఇక్కడికి అంటే పోలీసులకు భయపడి, ఈ వ్యవస్థకు భయపడి ఇలాంటి మన ఓయూ ఆవరణలో కూడా ఉండడానికి భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసినాం. మరి ఏం జరగబోతా ఉన్నది, ఎట్లా ఉండబోతా ఉన్నది, ముఖ్యమంత్రి గారు వచ్చినాక నిజంగానే లోపల ఉన్నటువంటి స్టూడెంట్స్ అయినా వాళ్ళు క్వశ్చన్ చేస్తారా చేయరా అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీనికి సంబంధించి ఇక్కడున్నటువంటి విద్యార్థులు కూడా మరి మాకు ఇచ్చినటువంటి హామీలని వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను అడుగుతారా లేదా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకుంటే ముఖ్యమంత్రి గారు ఆయనను ఉద్దేశించి ఇప్పుడు నిరుద్యోగులను ఉద్దేశించి కావచ్చు, ఆయన ఇస్తానన్న హామీలను ఉద్దేశించి కావచ్చు ఏం చెప్తారు? ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి, ఆయన ఇచ్చినటువంటి హామీల గురించి, నిరుద్యోగ యువత 18 నెలలుగా పడుతున్నటువంటి బాధల గురించి, ఈ చేస్తున్నటువంటి పోరాటం గురించి దాన్ని అంతటిని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడతారా లేనదని కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది.